హాయ్ గైస్, అందరికీ గుడ్ మార్నింగ్. ఇది మార్నింగ్ టైం అనమాట. పొద్దున చేస్తున్నా. ఇంకా ఇంట్లోకి సామాన్ అయిపోయి చాలా రోజులైంది. చాలా లిస్ట్ రాసిస్తే మా ఆయన తీసుకొచ్చింది అనమాట. ఇంకా ఇది కిచెన్ తుడిచే మ్యాట్. ఇంకా ఏమేమి టిష్యూ మెయిన్ యూజ్, ప్రతిదానికి టిష్యూ. బేసన్ అంటే మేము బజ్జీలు అంతా ఏం చేసుకోమో, ఇంకా ఫేస్కి స్నానం చేసినప్పుడు యూజ్ చేస్తారనమాట వీళ్ళు. మా ఇంట్లో నేనేం వాడను. మనం యూజ్ చేసేది డవ్ సోప్. ఇంకా ఇవన్నీ తీసేది ఒక పని, అంటే ఇంకా మళ్ళీ అన్నీ ఎక్కడిదక్కడ సదరడం ఒక పని. షాంపులు అన్నీ ఖాళీ అయిపోయినాయి అనమాట. ఈసారి లాస్ట్ వరకు ఖాళీ అయినాక లేట్గా చేస్తున్నాం ఈ మంత్. ఇంకా చూడండి, బాత్రూమ్ కడిగే నారలు. ఇది బ్లాక్ కలర్ చూసినా కానీ ఇది ఫస్ట్ టైం చూస్తున్నా కలర్స్గా. పింక్, గ్రీన్, ఎల్లో. దీంతో కడిగితే ట్యాబ్ల పైన సోప్ పడి వైట్గా అవుతుంది కదండి. అది దీంతో కడిగితే తెల్లగా అయిపోతుంది. అట్లనే ఒకసారి ఇట్లా పెట్టి ఇట్లా అనాలి అంతే. స్నాక్స్ సోపులు అన్నీ కలిపే తెచ్చేసి, ఇంకా మ్యాగీలు అయితే చాలా తెచ్చేస్తున్నారు. దీనికి అదే పుట్నాలు చట్నీకి వేస్తాం కదా. ఇది ఏదో జ్యూస్ లాగా ఖాళీ అయితేనే ఉంటుందండి నాకు ఇవి. హార్పిక్, సర్ఫెక్సల్ లిక్విడ్, ఇవన్నీ ఇంకా జ్యూస్ లాగా ఖాళీ అయిపోతుంది అనమాట. ఈ ఆయిల్ ప్యాకెట్స్ వచ్చి మేము ఇదే ఏం వాడమండి. ఇది నూనె వచ్చి మార్చి వాడుతుంటాము. ఒక్కొక్క బ్రాండ్ ఒక్కొక్కసారి. ఇట్లా ఒకటే బ్రాండ్ వాడొద్దని అని చెప్పారు కదా, అందుకని మార్చి వాడతాం అన్నమాట. ఇంకా సోపు వాడే వాళ్ళకి ఒక్కొక్కరు ఒక్కొక్క సోప్. ఇక్కడ చూడండి, గరం మసాలాలు అది కట్టా అన్నమాట. దాల్చిన చెక్క, ఇది ఇలాచీలు. ఇంకా ఇలాంటివి అన్నీ కొంచెం పౌడర్ చేసి అలా పెట్టేద్దాం. ఇంకో బ్యాగు. ఈ గరం మసాలాలు గడిగడికి అయిపోతూనే ఉంటాయండి. అది లేదు ఇది లేదు మళ్ళీ గడిగడికి పంపిస్తుంది కదా, అందుకంటే అన్నీ ఎక్కువ తెచ్చేసిండు. ఇది జాపత్రి, ఇది వచ్చి జీరా. చాలా ఉంది ఇంట్లో. ఒకసారి తెమ్మన్నది తీసుకురారు, అడగంది తీసుకొస్తారు అన్నమాట. ఇది చూడండి, డ్రై జింజర్ అంటే సొంటి. నేను బిర్యానీలో వాడతాండి. నేను వాడాలి, మంచిది అది వీటికి. స్నాక్స్ ఇది వచ్చి చిల్లీ పౌడరు. ఈ బ్రాండ్ ఇది ఫస్ట్ టైం వాడడము. అంటే నేను ఎండిన మిరపకాయలు తీసుకొచ్చి బాగా ఎండబెట్టాలి కదా. అది మిరపకాయలు సౌండ్ వచ్చే వరకు ఎండబెట్టాలి కదా, టైం పడుతుంది. అది పొడి కొడదాం అనుకున్నాం మసాలాలన్నీ వేసి, కాబట్టి టైం పడుతుంది. కాబట్టి ఒక ప్యాకెట్ తీసుకురామని చెప్పిన. ఇది బ్రాండ్ ఫస్ట్ టైం చూద్దాం. ఒక్కొక్క కారం ఒక స్పూన్ వేస్తే కారం ఎక్కువ అనిపిస్తుంది, ఒక్కొక్కటి 2 స్పూన్లు వేసినా అంత కారం అనిపించదు. దీని పవర్ ఎట్లుంటుందని చూద్దాం. ధనియా పౌడర్, ఇది మెయిన్. ఇంట్లో ఏది లేకపోయినా ఇది ఉంటే చాలు, పచ్చి పులుసు వేసుకొని తినొచ్చు సమ్మర్లో. ఇంకా ఏంటిది, రైస్ ఫ్లోర్తో మేము కోల్కట్టా చేస్తామన్నమాట. మీకు ఆల్రెడీ షార్ట్స్లో వేసిన రైస్ పిండితో ఒక స్వీట్ చేసినాము, దానికి మేము అప్పుడప్పుడు వాడుతుంటాము. ఇంకా ఇది మేము మా ఇంట్లో ఇది చపాతీ గడిగడికి చేస్తూనే ఉంటాం అనమాట. ఈ బ్రాండ్ చాలా సాఫ్ట్గా ఉంటుంది. చపాతీ తింటూనే ఉంటే 2-3 దిగుతూనే ఉంటాయి అన్నమాట. అంత బాగుంటుంది. చపాతీ సాఫ్ట్ రావాలంటే మనం మంచిగా కలిసి పిసుకాలండి, అదే మెయిన్ పాయింట్. నూనె నెయ్యి పూసి పిసుకాలని ఏం లేదు, మనం ఎంతసేపు పిసుకుతామా అనేది లెక్క. అట్లా మ్యాగీలు అయితే ఇష్టాన్ని తెచ్చుకున్నారు. మరి ఇది ఆవాలు జీలకర్ర అన్నీ కలిపి పెడతా. మళ్ళీ ఆవాలు జీలకర్ర కూడా సపరేట్ పెట్టుకుంటా, ఎందుకంటే ఆ చట్నీలకు సపరేట్ అవసరపడుతుంది కదా. పిక్కిలు ఏమైనా వేస్తే దానికి.
వీటి రవానంట. ఎప్పుడైతే నేను చేయలేదు, చేద్దాం. ఇది మా పిల్లలు వాడే సోపు. నేను డవ్వు, మా ఆయన వచ్చి సింతాల్ సోప్ అనమాట. ఇంకా బాత్రూమ్ లాక్ పెట్టడానికి ఇవి ఇష్టానికి తెచ్చుకున్నారు. ఇట్లా ఉంటుందన్నమాట. అడిగిన వస్తువులు లేకుండే తర్వాత ఇస్తా అంటారు, అడిగిన వస్తువులు ఇంకా చాలా తెచ్చి పెట్టుకుంటారు అట్లా. ఇంకా వంట విషయానికి వస్తే సండే స్పెషల్ ఏం లేదు, లైట్గానే పప్పు, ఈ చికెన్ అనమాట. ఓకే, మీరేం చేసారో లంచ్ కామెంట్ చేయండి. బాయ్ అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.